ఈటీవీ లైవ్ మానస ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ భానుప్రకాష్. నేను CEO ఆఫ్ ది ప్రోసియం ప్రైవేట్ లిమిటెడ్. అంటే అందులో మేము వైద్య విద్యకి సంబంధించిన యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ అవన్నీ డెవలప్ చేసి మెడికల్ స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మన భారతదేశంలో వైద్య విద్యలో వచ్చిన మార్పులు మరియు అవగాహన విదేశీ విద్య గురించి, విదేశీ వైద్య విద్య గురించి సంబంధించిన అవగాహన. సో చాలామంది ఇప్పుడు నీట్ రిజల్ట్ ఈరోజు రేపు రాబోతున్నాయి. సో ఎస్పెషలీగా ఎవరైతే నీట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత డాక్టర్ అవ్వాలి అనే కల ఉంటుందో, చాలామందికి నీట్లో మంచి మార్కులు వచ్చినా సరే మనకిక్కడ ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ అనుకోండి, లేదంటే లక్షలాది మంది మనకు నీట్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కూడా ర్యాంకింగ్ బేసిస్లో చూసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ MBBS సీట్స్ అనేటివి మనకు తక్కువగా ఉండడం వల్ల చాలా కొద్ది మంది మాత్రమే ఎవరైతే మనకు బైపీసీ చేసిన తర్వాత నీట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇండియాలో మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అనుకోండి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అనుకోండి సీట్ పొంది మనకు వైద్య విద్యను అభ్యసించడం అనేది జరుగుతుంది. కానీ చాలామంది స్టూడెంట్స్కి ఒక కళ అనేది ఉంటుంది, వాళ్ళు కూడా డాక్టర్ అవ్వాలి అని. కానీ వాళ్ళు ర్యాంక్ రాకపోవడం వల్లనో లేకపోతే రిజర్వేషన్ వల్లనో వేరే ఏదో కారణం వల్ల వాళ్ళకి ఇక్కడ సీటు రాని వాళ్ళకి మనకు విదేశీ వైద్య విద్య అనేది ఒక ఆల్టర్నేటివ్ లాగా మనము చెప్పుకోవచ్చు. సో కానీ ఇప్పుడు జనరల్గా గత 40-50 సంవత్సరాల నుంచి మన ఇండియాలో జరుగుతున్న వైద్య విద్య ఒక రకంగా ఉంటే, మనకు 2019 నుంచి ఎప్పుడైతే మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ చేసిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ అనేది వచ్చిందో, మనకు చాలా అంటే చాలా భారీ మార్పులని మనకు ఈ వైద్య విద్యలో మెడికల్ ఎడ్యుకేషన్లో తీసుకురావడం అనేది జరిగింది. సో అందుకనే ప్రతి ఒక్క విద్యార్థికి, అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్కి కూడా, స్టూడెంట్స్ ఇండియాలో చదువుకోనివ్వండి MBBS అనేది, లేదంటే మనకు బయట దేశాలకు వెళ్ళి చదువుకోనివ్వండి, కొన్ని రూల్స్ తెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఎలాంటి చేంజెస్ అనేటివి మనకి వైద్య విద్యలో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది తీసుకొచ్చిందో అది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో దట్ మనకి ఏమవుతుంది అంటే వాళ్ళ కెరియర్ ప్లాన్ చేసుకోవడానికి స్టార్టింగ్ నుంచి ఎవరైతే మనకు MBBSలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ చదువుకునే ప్యాటర్న్ సెట్ చేసుకోవడానికి ఇదంతా చాలా ఉపయోగపడుతుంది. మనము మళ్ళీ ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన హిస్టరీ చూసినట్లయితే మనకు స్టార్టింగ్ నుంచి కూడా మనకు మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేట్ చేసే బాడీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉండే. అదే మనకు స్టాచ్యుటరీ బాడీ లాగా ఉండే, ఎందుకంటే ఇట్ యూస్ టు టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్స్ అనమాట. ఎందుకంటే అది ఏ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద లేకుండా ఎలా అయితే మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఉండేనో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అలా స్టాచ్యుటరీ బాడీ లాగా ఉండేదన్నమాట. కానీ మనకు 2019లో మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కంప్లీట్లీగా డిజాల్వ్ చేసి నేషనల్ మెడికల్ కమిషన్ని ఆ ప్లేస్లో మనకు తీసుకురావడం అనేది జరిగింది. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్లీగా మనకు హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా అండర్లో మనకు నడుస్తూ ఉంటుంది. దీనికి ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది. సో అదే సంవత్సరంలో మనకి ఏం జరిగింది అంటే, మనకు విదేశీ విద్యకి అనుగుణంగా, అంటే మనకు US అనుకోండి, UK అనుకోండి, ఆస్ట్రేలియా అనుకోండి, అక్కడ ఎలా అయితే మనకు మెడికల్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అనేది ఉందో, ఎలా అయితే మనకు మెడికల్ ఎడ్యుకేషన్ బోధనా పద్ధతి కానీ చదువుకునే పద్ధతి కానీ కంప్లీట్లీగా మనకి పేషెంట్ ఓరియంటెడ్గా ఉంటుందో, పేషెంట్ని ట్రీట్ చేసే పద్ధతిలో ఉంటుందో, అలాంటి పద్ధతిని మనము ఇండియాలో కూడా తీసుకురావాలి అని చెప్పేసి మనకు ఒక కొత్త కరికులంని మనకు ఈ నేషనల్ మెడికల్ కమిషన్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. ఈ కరికులం పేరు CBME కరికులం, అంటే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అన్నమాట. మీరు అనుకోవచ్చు మనకు మెడికల్ సబ్జెక్ట్స్ జనరల్గా సేమ్ ఉంటాయి, మనకు అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ అలాంటివి అనేటివి మారవు. కానీ ఎలా మనకు ఈ డిఫరెన్స్ అనేది మనకు తీసుకొచ్చారంటే ఓల్డ్ కరికులంకి అండ్ న్యూ కరికులంకి తేడా ఏంటి?
జనరల్గా మేము చదువుకున్నప్పుడు కానీ అందరూ కూడా చదువుకున్నప్పుడు కానీ మెడికల్ ఎడ్యుకేషన్ మెజారిటీగా థియరిటికల్ అప్రోచ్లో ఉంటుండే. అంటే స్టార్టింగ్ నుంచి చూసుకున్నా కూడా, అంటే ఫస్ట్ ఇయర్ మేము చదువుకున్నప్పుడు మా ధ్యాస అంతా కూడా ఇంటర్నల్స్ పాస్ అవ్వాలి, లాంగ్ ఆన్సర్స్ చదువుకోవాలి, షార్ట్ ఆన్సర్స్ చదువుకోవాలి, ఫైనల్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి అన్నట్టుగా ఉంటుండే. ఎప్పుడైతే మనకు 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే ఇంటర్న్షిప్లోకి వస్తామో ఇంటర్న్షిప్లోనే మెజారిటీగా మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుండే. ఈవెన్ దో మనకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి క్లినికల్ రొటేషన్స్ ఉన్నా కూడా మనకు థియరిటికల్ నాలెడ్జ్ మీదనే, ఎగ్జామ్ పాసింగ్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది ఉండేది. పేషెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అని కానీ దానికి సంబంధించిన బోధనా పద్ధతి అనేది ఉండేది కాదు. సో ఈ సిబిఎంఈని మనం విడతీసి దాని గురించి మనం కనుక్కుంటే కాంపిటెన్సీ బేస్డ్, అంటే ప్రతి ఒక్క మెడికల్ స్టూడెంట్ అనేవాడు ఈ టాపిక్లో కాంపిటెంట్గా ఉన్నాడా లేదా. కాంపిటెంట్ అంటే ఈజ్ హీ కేపబుల్ ఆఫ్ ట్రీటింగ్ ద పేషెంట్ రిలేటెడ్ టు అ పర్టికులర్ కండిషన్. ఇప్పుడు హైపర్ టెన్షన్ అంటే మనం సాధారణ లాంగ్వేజ్లో మనం బ్లడ్ ప్రెషర్ అని అంటాం. ఒక బ్లడ్ ప్రెషర్ పేషెంట్ వచ్చినప్పుడు మనకు బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అనే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు వస్తారు, లేదంటే మనకు సమ్ టైమ్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా హైపర్ టెన్షన్ పేషెంట్స్ వస్తారు, లేదంటే 50 ఇయర్స్ ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా హైపర్ టెన్షన్ పేషెంట్స్ వస్తారు. అందరికీ హైపర్ టెన్షన్ అనేది కామన్ ఉంది. కానీ ఏజ్ రీత్యా, మనకు జెండర్ రీత్యా, మనకు వాళ్ళ హిస్టరీ సంబంధించుకొని ఎలా మనం వాటిని డయాగ్నోసిస్ చేయగలం. మనకు డిసీజ్ ఒక్కటైనా సరే మనం టెక్స్ట్ బుక్లో చదువుకునే ప్రతి ఒక్క సైన్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ప్రతి పేషెంట్లో కనిపించవు. అది ఎలా మనము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది మనం చేసుకోవాలి, ఎలా మనకు సైన్స్ అండ్ సిమ్టమెటాలజీని బట్టి, ఏజ్ని బట్టి, రేస్ని బట్టి ఎలా మనము బెటర్ డయాగ్నోసిస్, బెటర్ ట్రీట్మెంట్ అనేది మనకు పేషెంట్కి చేయాలి అనే ముఖ్య ఉద్దేశమే ఈ సిబిఎంఈ కరికులం. ఈ సిబిఎంఈ కరికులంలో మెయిన్గా మనకు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే మీకు చెప్పినట్టుగా కేస్ బేస్డ్ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఇయర్లో అనాటమీ చదువుకున్నప్పుడు అనాటమీ చాలామంది ఏమనుకుంటారు అంటే బై హార్ట్ చేయాలి, రోట్ లెర్నింగ్ మెథడాలజీ ఉంటుంది, క్లినికల్ అప్లికేషన్ తక్కువ ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది చాలా అపోహ మాత్రమే. ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ బోన్ గురించి కానీ, మసిల్ గురించి కానీ, ఒక నర్వ్ గురించి కానీ అనాటమీలో చదువుకుంటామో ఇమీడియట్లీ ప్రజెంట్ కరికులంలో మనం ఏం చేస్తాము అంటే ఆ నార్మల్ థియరిటికల్ నాలెడ్జ్ చదువుకున్న వెంటనే దానికి సంబంధించిన క్లినికల్ నాలెడ్జ్ అనేది చదువుకోవడం అనేది మస్ట్. ఆ క్లినికల్ నాలెడ్జ్ కూడా కేస్ బేస్డ్ పద్ధతిలో, ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ పద్ధతిలో నేర్చుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే ప్రతి వైద్య విద్యార్థికి మనం ఈ పర్టికులర్ బోన్ కానీ, మనం ఈ పర్టికులర్ పార్ట్ కానీ చదువుతున్నాము అంటే ఇది నాకు ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత, నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇది నాకు పేషెంట్ని ట్రీట్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది డే 1 నుంచి ప్రతి ఒక్క మెడికల్ విద్యార్థికి అనేది తెలుస్తుంది. దానివల్ల ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వడం కానీ, ఒక సీరియస్నెస్ అనేది క్రియేట్ అవ్వడం కానీ, అంతేకాకుండా ప్రతి ఒక్క వైద్య విద్యార్థి కాంపిటెన్సీ లెవెల్స్ అనేటివి మనకు ఒక టాప్ లెవెల్లో ఉండడం అనేది కానీ జరుగుతుంది. సో ఇది మనకు సిబిఎంఈ కరికులం తీసుకొచ్చిన ఒక కొత్త చేంజ్ అనే చెప్పాలి, అండ్ ఒక గుడ్ ఎక్స్పెరిమెంట్ అన్నట్టుగానే చెప్పాలి. ఇప్పుడు మనము గర్వంగా చెప్పుకోవచ్చు ఏంటి అంటే మనకు ఇక్కడ జరిగే ఏదైతే కరికులం ఉందో అది పార్ విత్ ద కరికులం ఇన్ ద ఫారెన్ కంట్రీస్. సో ఇలా ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఇంకోటి చాలా మేజర్ ఏం తీసుకొచ్చారు అంటే ఎవరైతే మనకు నీట్ పాస్ అయిన విద్యార్థులు ఉంటారో, ఎవరికైతే మనకు ఇండియాలో సీట్ అనేది రాదో ఎంబీబీఎస్, వాళ్ళు ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి అంటే వాళ్ళకి కూడా సర్టెన్ రెగ్యులేషన్స్, రూల్స్ అనేటివి నేషనల్ మెడికల్ కమిషన్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఇంతకుముందు ఇప్పటివరకు ఎలా ఉండే అంటే ఎవరైతే మనకు మెడికల్ స్టూడెంట్స్ మనకు ఫారెన్కి వెళ్ళి చదువుకొని రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని అంటాము, ఆర్ మనం ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అని అంటాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఓన్లీ విదేశీ వైద్య విద్యార్థులకు మాత్రమే ఉంటుండే. మనకి ఇక్కడ చదివిన వైద్య విద్యార్థులకు డైరెక్ట్లీగా మనకి ఇంటర్న్షిప్ అయిపోగానే వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది రావడం అనేది జరిగేది. కానీ ఈ కొత్త నిబంధనల వల్ల మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఇండియాలో మనకు ఉస్మానియాలో కానీ ఎయిమ్స్లో చదువుకున్నా సరే, లేదంటే మనకు బయట విదేశాలలో ఏ యూనివర్సిటీలో వెళ్ళి చదువుకున్నా సరే అందరినీ ఒకటే బకెట్లో తీసుకొచ్చారు. మీరు ఫారెన్లో చదువుకున్నా సరే, లేదంటే ఇండియాలో చదువుకున్నా సరే, మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే లైసెన్స్ కావాలి. ఈ లైసెన్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఒక కామన్ ఎగ్జామ్ అనేది రాసి పాస్ అవ్వాల్సిన
ఆవశ్యకత ఉంటుంది. దాని ఎగ్జామ్ పేరే మనకి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది కామన్ ఫర్ బోత్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ అనమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే కరికులంని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు కూడా ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా చదువుకొని ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే మనకు నేషనల్ మెడికల్ కమిషన్ అనేది లైసెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త రెగ్యులేషన్స్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఇండియాలో అయితే మనకి ఎలాగో రెగ్యులేషన్స్ని పాటిస్తారు, కానీ చాలామంది ఇప్పుడే ఒకవేళ మనకు 20,000 అడ్మిషన్స్ మనకి ఇండియాలో జరిగినాయి అనుకోండి, అంతే సంఖ్యలో మనకు ఫారెన్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నారు. కానీ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎంత ఎన్ఎంసి స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ పెట్టినా కూడా మనకు ఏ కంట్రీకి వెళ్ళాలి, లేదంటే మనకు ఎలాంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాలి, ఆ యూనివర్సిటీలో చదువుకొని రిటర్న్ వచ్చిన తర్వాత మనం నేషనల్ ఎగ్జిట్ టెస్ట్కి అర్హులమా కాదా, ఆర్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసిన తర్వాత మనకు ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యే కేపబిలిటీ కానీ, కాంపిటెన్సీ కానీ, నాలెడ్జ్ కానీ ఆ యూనివర్సిటీలో నుంచి మనకు వస్తుందా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనకు విదేశాలకి వెళ్ళి వైద్య విద్యని అభ్యసించాలని అనుకుంటున్నారో వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ నేను ఒకటి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. సో దట్ ఎవరు కూడా విదేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ పాయింట్స్ ఖచ్చితంగా పాటించిన కన్సల్టెన్సీ అనుకోండి, లేదంటే ఏదైనా ఏజెన్సీ అనుకోండి, వాళ్ళ ద్వారా మాత్రమే మీరు వెళ్ళి అడ్మిషన్ తీసుకొని మీ డాక్టర్ అవ్వాలనుకున్న కళని సాకార్యం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటి అంటే, ఏదైనా సరే కంట్రీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకు నీట్ పాస్ అయిన క్యాండిడేట్సే వెళ్ళగలరు. మీకు ఎవరైనా చెప్పారనుకోండి నీట్ పాస్ కాకుండా కూడా మీరు వెళ్ళి ఫారెన్లో చదువుకోవచ్చు అనేది, అది కంప్లీట్లీగా రాంగ్. మీరు ఒకవేళ అఫీషియల్గా నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు 18th November 2021 ఒక రెగ్యులేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రోజుకి కూడా మీరు వెళ్ళి ఆన్లైన్లో గెజిట్ అనేది చూసినట్లయితే దాంట్లో ఈ పాయింట్స్ అన్నీ 1 by 1 క్లియర్గా పొందుపరచడం అనేది జరిగిందనమాట. ఖచ్చితంగా నీట్ పాస్ అయిన క్యాండిడేటే వెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకోవాలి. అంతేకాకుండా మనకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉండాలి. అండ్ ఎవరైతే మనకు మెడికల్ స్టూడెంట్ ఆ ఫారెన్ మెడికల్ యూనివర్సిటీలో ఆ పర్టికులర్ కంట్రీలో పాస్ అయిన తరువాత అక్కడనే ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. అంటే మనకు 4.5 years ఎంబీబీఎస్ అయిన తర్వాత, ఇప్పుడైతే మనకు 54 months అని రెగ్యులేషన్ పెట్టారు. 54 months ఇస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 4.5 years. అంటే 4.5 years ఎంబీబీఎస్ చేసిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా మనకు ఆ ఫారెన్ మెడికల్ ఇన్స్టిట్యూట్లోనే ఆ కంట్రీలోనే చేసి ఉండాలి. అంతేకాకుండా అక్కడ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని మెడికల్ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ విద్యార్థి అక్కడ ఆ కంట్రీలో లైసెన్స్ని పొంది ఉండాలి. అంటే ఆ కంట్రీలో ట్రీట్మెంట్ చేసే అర్హత కలిగి ఉండాలి. సో ఇవన్నీ పాయింట్స్ ఎవరైతే ఏ యూనివర్సిటీ అయితే ఏ కంట్రీ అయితే మనకు నామ్స్ని పాటిస్తుందో ఆ కంట్రీస్కే ఆ యూనివర్సిటీస్కే మీరు ఒక పర్టికులర్ కన్సల్టెన్సీ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకొని మీరు డాక్టర్ అయిపోయి వచ్చి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ని మీరు హ్యాపీగా పాస్ అవ్వచ్చు. కానీ ఇంతే కాదు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఎలా ఉంటుంది అంటే అమ్మాయిలను పంపించేటప్పుడు కానీ అబ్బాయిలను పంపించేటప్పుడు కానీ ఇవి ఒకటే కాకుండా చాలా పరిగణలోకి తీసుకోవాలంటుంది. ఇప్పుడు మనకు చాలా తెలుసు, ఇప్పుడు అడ్మిషన్స్ చేయాలి అనే ఆతృతతోటి చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, దండిగా పైసలు దండుకొని మనకు ఫారెన్ యూనివర్సిటీస్లో మనకు అడ్మిషన్ అనేది చేయించిన తర్వాత ముఖం చూపించకపోవడము, ప్రతి సంవత్సరానికి ఒకసారి కొత్త యూనివర్సిటీ మారుస్తూ ఉండడము. సో ఇలాంటి వాటి వల్ల ఏమైపోతుంది అంటే మనకు ఆ యూనివర్సిటీ మీద నమ్మకం సన్నగిల్లడమే కాకుండా ఎస్పెషలీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో మనకు స్టూడెంట్ది కానీ అది చాలా మనకు ఆ ఇయర్స్ వేస్ట్ అయినందువల్ల డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. సో మనము డ్యామేజ్ అయిన తర్వాత దానికి ట్రీట్మెంట్ కాకుండా దానికన్నా ముందే ఈ పాయింట్స్ అన్నిటినీ మనం పరిగణలోకి తీసుకొని ఒక పర్టికులర్ కంట్రీకి వెళ్ళి మనం యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మనకి ఆ డాక్టర్ అవ్వాలి అన్న కళ ఏదైతే ఉంటుందో హ్యాపీగా మనం సాకారం చేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఏంటి అంటే
చూసింగ్ ఆఫ్ ద కంట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా కంట్రీస్ ఓపెన్ ఉన్నాయి మనకి. చైనా ఉంది, యుక్రెయిన్ ఉంది, రష్యా ఉంది, కిర్గిస్తాన్ ఉంది, కజాకిస్తాన్ ఉంది, జార్జియా, తజికిస్తాన్, ఇలా మనకు చాలా కంట్రీస్ ఉన్నాయి. కానీ మీకు లాస్ట్ ఇయర్ తెలిసే ఉంటుంది, చాలామంది యుక్రెయిన్కి వెళ్ళారు. యుక్రెయిన్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్లోనే చాలామంది రిటర్న్ రావడం అనేది జరిగింది. ఇప్పటికీ వాళ్ళ భవిష్యత్తు ఏంటో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సరిగా చెప్పలేకపోతుంది అనమాట. ఏవైతే కంట్రీస్ మనకు ప్రాబ్లమాటిక్గా ఉంటాయో, చుట్టుపక్కల ఉన్న దేశాలతోటి మనకు ఒక ఎనిమిటీని క్రియేట్ చేసి ఉంటాయో, ఒక స్టేబుల్ లేని కంట్రీ ఉంటుందో, ఇలాంటి కంట్రీస్ని ఎన్నుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు ప్రాబ్లం అనేది ఉంటుంది. సో రష్యాలో మీకు తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉంది. యుక్రెయిన్లో అయితే అసలు నేను చెప్పనవసరం లేదు. వార్ అనేది ఇప్పటి వరకు నడుస్తుంది అండ్ మొత్తం ఆ కంట్రీనే సర్వనాశనం అయ్యే పరిస్థితి. అండ్ లాస్ట్ టైం మనకు 2019లో కోవిడ్ వచ్చినప్పుడు చైనాలో మనకు అదే పరిస్థితి జరిగింది. అండ్ ఫిలిప్పీన్స్లో కూడా అక్కడ ఉన్న వైద్య విద్య ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మనకి అసలు సరితూగలేదు. సో చాలామంది వైద్య విద్యార్థుల భవిష్యత్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీగా క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. వాట్ ఆర్ ది బెస్ట్ కంట్రీస్ అని నన్ను ఒకవేళ అడిగితే, నేను పర్సనల్గా విజిట్ చేశాను కాబట్టి నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. జార్జియా అవ్వనివ్వండి, కిర్గిస్తాన్ అవ్వనివ్వండి, కజాకిస్తాన్ అవ్వనివ్వండి, ఆర్ దుషాన్బే అవ్వనివ్వండి, ఈ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చాలా పీస్ఫుల్ కంట్రీస్. అంతేకాకుండా ద మోస్ట్ సేఫర్ కంట్రీస్ అన్నట్టుగా చెప్పాలి. వీళ్ళకి ఎలాంటి వైరుధ్యాలు కానీ ఎలాంటి అన్స్టెబిలిటీ, పొలిటికల్ అన్స్టెబిలిటీ అనేది లేదు. అండ్ నేను యుక్రెయిన్ చూశాను, నేను రష్యా వెళ్ళి వచ్చాను, నేను చైనా వెళ్ళి వచ్చాను. అన్ని యూనివర్సిటీస్ చూసిన తర్వాతనే నేను చాలామందికి ఓపెన్గా చెప్పేది ఏంటి అంటే, మీరు ఏ యూనివర్సిటీ అన్నా సెలెక్ట్ చేసుకోండి, కానీ ఈ కంట్రీస్లో మ్యాక్సిమం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అంతేకాకుండా కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో అతను చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మీరు ఎప్పుడైనా సరే విదేశాలకు వెళ్ళినప్పుడు మీరు ఓన్గా అడ్మిషన్ తీసుకొని వెళ్ళలేరు. మీరు యూఎస్కి వెళ్ళినా, యూకే వెళ్ళినా, అలాగే మీరు వైద్య విద్య కోసం కిర్గిస్తాన్, కజాకిస్తాన్ లాంటి దేశాలకు వెళ్ళినా కూడా మీకు కన్సల్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో యూనివర్సిటీ గురించి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నుంచి కూడా మిమ్మల్ని తీసుకెళ్లడము, అక్కడ అడ్మిషన్ చేయించడము, అక్కడ మీకు ఫెసిలిటీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ఓన్గా చేయలేం. కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక ఏజెన్సీ కానీ ఒక కన్సల్టెన్సీ కానీ ఉండాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది మనకి. సో కానీ ఆ ఎంపిక చేసుకోవడంలో మనం పొరపాటు అనేది చేయొద్దనమాట. ఆ ఎంపిక చేసుకునేటప్పుడు ఆ హిస్టరీ ఆఫ్ ద కన్సల్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎన్ని రోజుల నుంచి ఆ కన్సల్టెన్సీ అనేది వాళ్ళు నడుపుతున్నారు, అంతేకాకుండా ఎంతమంది అడ్మిషన్స్ ఇప్పటివరకు చేశారు, వాళ్ళ నెంబర్స్ కూడా మీరు తీసుకోవాలి. వాళ్ళు ఒకవేళ క్లెయిమ్ చేశారనుకోండి, మేము 100 మంది తీసుకున్నాము, ఒక 10 మందిని మీరు ఆల్రెడీ ఫోన్ నెంబర్స్ తీసుకొని ఎంక్వైరీ చేయడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడడము, ప్లస్ ఒరిజినల్గా యూనివర్సిటీకి సంబంధించిన వీడియోలు చూడడము, ఆ యూనివర్సిటీకి సంబంధించిన అకాడమిక్ కరికులంని మీరు అడిగి తెలుసుకోవడము, ఆ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ ఎవరు అని మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్, దాని తర్వాత ఇప్పటివరకు ఎన్ని బ్యాచెస్ గ్రాడ్యుయేట్ అయ్యాయి, ఆ గ్రాడ్యుయేట్ అయిన బ్యాచెస్ నుంచి మనకు వచ్చిన పాస్ పర్సెంటేజ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్లో ఎంత. సో ఈ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే ఆ యూనివర్సిటీ కానీ లేకపోతే ఆ యూనివర్సిటీకి సంబంధించిన కన్సల్టెన్సీ కానీ లెజిటిమేట్ అన్నట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏ యూనివర్సిటీ అయితే మీకు ప్రాపర్గా మనకు ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్కి సంబంధించిన కోచింగ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తుందో, ఏ యూనివర్సిటీ అయితే మీకు ఖచ్చితంగా ఒక ఇండియన్ ప్రొఫెసర్స్తో పాటు బ్లెండెడ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఇస్తుందో, ఏ యూనివర్సిటీకి అయితే మీకు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అటాచ్ అయి ఉంటాయో, ప్లస్ ఎన్ఎంసి నామ్స్ని పాటిస్తూ ఏ యూనివర్సిటీ అయితే మనకి ఖచ్చితంగా భరోసా ఇస్తుందో, ఎస్పెషలీ అబౌట్ ద ప్రైవసీ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, అది ది మోస్ట్ మ్యాండేటరీ ఆస్పెక్ట్ అనమాట. ప్లస్ ఎవరైతే మనకు అక్కడ స్టూడెంట్స్కి సంబంధించిన కేర్ టేకింగ్ అనుకోండి, అమ్మాయిలకు సంబంధించిన సేఫ్టీ సెక్యూరిటీ అనుకోండి, హాస్టల్స్ అనుకోండి, ఆర్ మనకు మెస్ నడిపేటప్పుడు వాళ్ళు పెట్టే ఫుడ్ అండ్ అకామిడేషన్ అనుకోండి, ఇవన్నిటినీ చూసుకొని, అంటే ఒక్క సంవత్సరంలో కాదండి, అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఇవన్నీ బేరీజ్ వేసుకొని మాత్రమే ఎవరైనా సరే ఈ విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళొచ్చు అనమాట. కానీ వెళ్ళిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఇప్పటివరకు మీకు చెప్పినట్టు నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎన్ఎంసీ చెప్పాను, ఎన్ఎంసీ ఎలా మనకు ఆవిర్భవించింది, దాని తర్వాత మీరు ఎలాంటి యూనివర్సిటీని విదేశాల్లోకి వెళ్ళాలంటే చదువుకోవాలని చెప్పాను. కానీ మనం అంటాం కదా, ఇళ్ళలకు గానే పండగ కాదు అన్నట్టుగా. అంటే
ఎవరైనా సరే మీరు ఒక వైద్య విద్యార్థి అన్నప్పుడు మీరు ఇండియాలో అడ్మిషన్ తీసుకున్నా సరే, లేదంటే ఫారెన్లో అడ్మిషన్ తీసుకున్నా సరే, ఎక్కడ తీసుకున్నా సరే, మీకు హార్వర్డ్లో తీసుకున్నా సరే, ది బెస్ట్ యూనివర్సిటీలో మీరు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మీరు జాయిన్ అయ్యారనుకోండి, లేదంటే ఏదైనా మంచి ఇండియాలో సీట్ తెచ్చుకొని మీరు మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యారనుకోండి, అయిపోయిన తర్వాత 5 years ఆఫ్ ఎంబీబీఎస్ ఏదైతే ఉంటుందో అది మీకు ఒక తపస్సు లాంటిది. ఇప్పుడు ఈ 5 years ఆఫ్ ఎంబీబీఎస్లో ఎవ్రీ ఇయర్ మీరు చదువుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ ఫ్యూచర్లో మీరు డాక్టర్ అయిన తర్వాత పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఆ నాలెడ్జ్ని మీరు ఉపయోగిస్తారు. కాబట్టి ఈ 19 సబ్జెక్ట్స్ ఏవైతే మనకి ఎంబీబీఎస్లో ఉంటాయో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా ఏ సబ్జెక్ట్ కానీ, ఏ చాప్టర్ కానీ, ఏ టాపిక్ కానీ ఇది ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా ఉండదు. సో ఎవరైనా సరే మనకు అడ్మిషన్ ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఆర్ ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో మనకు ఇండియాలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే మెడికల్ కాలేజెస్లో జాయిన్ అయిన విద్యార్థులకు నేను మెయిన్గా చెప్పడం ఏంటి అంటే, ప్రతి ఒక్క టాపిక్ని కూడా నేను ఈ టాపిక్కి సంబంధించిన డిసీజెస్ని కానీ, అబ్నార్మాలిటీస్ని కానీ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తున్నాను. కాబట్టి మనకు ప్రతి ఒక్క సబ్జెక్టు, ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంట్ అన్నట్టుగానే చూసుకోవాలి. మన బాడీలో ఉన్న అవయవాలన్నీ ఎలా అయితే మనకు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ మనం అనలేం కదా, ఈ కుడి చేయి నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తాను, ఎడమ చేయి అవసరం లేదు కాబట్టి అలా ఉండదు. మనకు బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ఎలా అయితే మనకు ఇంపార్టెంట్ ఫంక్షన్ లాగా పనిచేస్తాయో అలాగే మనకు సబ్జెక్ట్స్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి చాప్టర్, ప్రతి టాపిక్ చదువుకొని ప్రతి టాపిక్కి సంబంధించిన క్లినికల్ ఆస్పెక్ట్స్ కానీ, కేసెస్ కానీ చదువుకున్నట్లయితే మీకు మెయిన్గా బర్డెన్ అనేది ఉండదు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే స్టార్టింగ్లో చదవకుండా ఓన్లీ ఎగ్జామినేషన్ టైంకి వచ్చినప్పుడు హరీబరీగా ఎట్ ఏ టైం పోర్షన్ అంతా చదువుకుంటారు. సో దానివల్ల ఏమైపోతుంది అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, దానివల్ల స్ట్రెస్ అనేది ఉంటుంది. అంతేకాకుండా హెమంగస్ అమౌంట్ ఆఫ్ ద పోర్షన్ ఇప్పుడు మనకు 12thలో ఉన్న బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ టాపిక్కి సంబంధిస్తే మనకు మెడిసిన్లో వచ్చేసరికి అనాటమీ ఒక్కటే మీకు అంత ఉంటుందన్నమాట. సో మీరు అవన్నీ కూడా నేను ఒక 1 minute ఒక 1 monthలో 2 monthsలో చదువుకుంటాను అంటే సాధ్యమైన పని కాదు. మేబీ మీరు జస్ట్ ఎగ్జామ్లో పాస్ అవ్వచ్చు, కానీ ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సబ్జెక్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ సెకండ్ ఇయర్లో పనికొస్తాయి. సో ఈ నాలెడ్జ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మీరు సెకండ్ ఇయర్లో ప్రాపర్గా పర్ఫామ్ చేయలేరు, దానివల్ల మీకు క్లినికల్లో ఇంపాక్ట్ ఉంటుంది. సో ఓవరాల్ ఏమవుతుంది అంటే మీ మెడికల్ నాలెడ్జ్లోనే ఒక యాట్రోఫీ అనేది డెవలప్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది ఫైనల్గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసినప్పుడు కానీ, పీజీ ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ ఈ నాలెడ్జ్ డెఫిషియన్సీస్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి అప్పుడు మీకు చాలా భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి సంబంధించినవన్నీ చదువుకోవాలి కాబట్టి చాలా భారంగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా డే 1 నుంచే ఒక స్టాండర్డైజ్డ్ బుక్స్ తీసుకొని చదవడం, ప్రతి ఒక్క టాపిక్ని కూడా డీటెయిల్గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మీకు తెలిసిన సీనియర్స్ ఎవరైనా ఉన్నట్లయితే, లేదంటే మీకు సంబంధించిన ఎవరైనా గురువు లాంటి వాళ్ళు ఎవరైనా డాక్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళని సంప్రదించండి. లేదంటే మీకు మమ్మల్ని కానీ ఎవరిని సంప్రదించినట్లయితే మీకు ప్రతి ఒక్క వైద్య విద్యార్థికి వాళ్ళు ఎక్సలెంట్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ అవ్వటానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీరు మా దగ్గర నుంచి సలహాలు కానీ, సందేహాలు కానీ, హెల్ప్ కానీ తీసుకొని ది బెస్ట్ డాక్టర్ అయ్యి ది సొసైటీకి ది బెస్ట్ సర్వీసెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.